రాష్ట్ర రాజధాని హైదరాబాద్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా హరీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రచారం చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కుట్ర జరుగుతోందని హాట్ కామెంట్స్ చేశారు. మరో 10 ఏళ్లు హైదరాబాద్ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి హైదరాబాద్పై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కానీ అప్పచెప్పింది, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి. జూన్ 2వ తారీఖు వస్తున్నది. ఇంకొక 5 రోజులైతే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ఇంకా 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే. 10 ఏళ్ళు ఏందండి, కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు, తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇంకా 10 ఏళ్ళు పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ళు ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ మనకే దక్కాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.